హాయ్ అండి. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఇక్కడైతే నా పనులైతే స్టార్ట్ అయిపోయినాయి. టైం 6 అయింది. ఇంకా ముందు అయితే ఇంకా పాలు స్టవ్ మీద పెట్టేసి ఇంకా మిగతా పనులైతే చూస్తున్నాను. అంటే ముందు కాఫీ తాగితేనే గానీ వేరే పని చేసేదాన్ని కాదు. ఇప్పుడు లంచ్ బాక్సులు పెట్టాలి కదా! ఈ లంచ్ బాక్స్ పెట్టడం కోసమైతే ఇంక అస్సలు టైం అయితే సరిపోవట్లేదన్నమాట. ఇంకొక పక్కన రైస్ పెట్టేసి ఇంకా టిఫిన్‌కి అన్నీ పక్కన రెడీ చేస్తూ ఉంటాను. ఆ పాలు వేడవ్వేలోగా ఇంకా ఒక 4, 5 పనులైతే చేస్తూ ఉంటానన్నమాట నేను. ఇంక నైటే ఇంక అన్ని గిన్నెలన్నీ కడిగి పెట్టేసుకుంటాను కదా! ఇంక మొత్తం అంతా మాప్ అన్నీ పెట్టేసుకొని వంటగది కూడా మాప్ పెట్టేసుకొని అన్నీ రెడీగా పెట్టుకుంటాను. ఇంక ప్రొద్దుటే ఇంకా వంట చేసేస్తాను. అదే వంట అంటే టిఫిన్‌తో స్టార్ట్ చేసేస్తాను ఇంక అన్నీ. టిఫిన్ వండేస్తాను. ప్రొద్దుటే లేవాలి, మళ్ళీ ఒకసారి తుడవాలి అలా ఏమీ లేదన్నమాట. అన్నీ నైటే చేసేయడం వల్ల ఇంకా ప్రొద్దుటే ఏంటంటే ఒక హాల్ ఒకటి తుడుచుకుంటాను. వంటగదంతా నీట్‌గానే ఉంటది. ఇంక వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అన్ని పనులు కొంచెం అయిపోయిన తర్వాత టిఫిన్‌లన్నీ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి అన్నీ తుడుచుకొస్తానన్నమాట. ఎందుకంటే రాత్రే ఇంక అన్నీ క్లీన్ చేసి పెట్టేసుకుంటాను. ఇంక ఇలాగైతే ఉంటదన్నమాట. అంటే ప్రొద్దుట ఈ పిల్లలకి ఇంక ఈళ్ళని పంపించాలి కదా! ఇంకా టిఫిన్ చేయాలి, లంచ్ బాక్స్ పెట్టాలి, ఇయన్నీ పెట్టాలంటే కొన్ని పనులైతే ప్రొద్దుటే అవ్వట్లేదు. అందుకే నైటే అంతా రెడీ చేసేసుకుంటాను. అండ్ నా టైంని బట్టి. అలా చేయడం వల్లే కొంచెం ప్రొద్దుట ఏంటంటే ఆ పనులన్నీ తప్పుతాయన్నమాట. కాకపోతే మామూలుగా కొంచెం పేరుకైతే తుడుచుకుంటాను. మాపులవి పెట్టను గానీ పేరుకి ఇల్లు తుడిచేసుకుంటాను. ఇలా ఉంటదన్నమాట. ఇంకిక్కడ టిఫినొచ్చేసి ఇంకా ఎగ్ రోల్ కింద చేసి ఇచ్చేద్దామని చెప్పేసైతే అనుకుంటున్నాను. ఈవేళైతే ఇంకిలా చేసి ఇచ్చేద్దామని. ఎక్కువ చపాతీ చాలా ఇష్టంగా తింటున్నారన్నమాట. చపాతీ ఇంట్లో అందరూ చపాతీ అనగానే చాలా ఇష్టపడుతున్నారు. ఇంక ఇడ్లీ, దోస అన్న దానికి చట్నీ ఉండాలి. దీనికి కూడా చపాతీకి కూడా కర్రీ ఉండాలన్నమాట. ఇంకొకసారి ఏంటంటే కర్రీ చేయకుండా ఇలా ఎగ్ రోల్ కింద చేసి ఇచ్చేస్తాను టైంని బట్టి. ఒకసారి టైం ఉంటే కనుక కర్రీ చేస్తానన్నమాట. ఎక్కువ చపాతీ ఇష్టపడుతున్నారని చెప్పేసి మళ్ళీ చపాతీ స్టార్ట్ చేశాను. ఇది ఒక 2, 3 రోజులు చేసిన తర్వాత మళ్ళీ బోర్ కొడితే అప్పుడు మళ్ళీ ఇడ్లీ, దోసలోకి వెళ్ళాలన్నమాట. అది కూడా దానికి చట్నీ చేయాలి కదా! అన్నీ అంతా పనేమాట ఇలాగే ఉంటది. ప్రొద్దుట టిఫిన్ అన్నప్పటికి భయమేసేస్తుంది. ఏం టిఫిన్ చేయాలా ఏంటి అన్నది. ఇంకో పక్కనైతే రైస్ పెట్టేసాను. ఇంకో పక్కనైతే మా అమ్మాయికి కర్రీ వండుతున్నానన్నమాట. అది ఆ లాస్టు పొయ్యి మీద పెట్టి వండుతానేమో వీడియో ఇంతవరకు తీయడానికే నాకు అవుతుంది. అటుపక్క ఫోన్ పెట్టుకోవడానికి నాకు స్టాండ్ పెట్టుకోవడానికి అవ్వట్లేదు. ఇంక అందుకే అది పెద్దగా ఇంకా షూట్ చేయట్లేదు. ఇంకా పిల్లల వంటలు అలాగా కొంచెం చిన్న చిన్న సింపుల్‌గానే ఉంటాయి కదా! అయి పెద్ద ఏం కాదులే అని చెప్పేసి అదైతే వీడియో తీయట్లేదన్నమాట. ఓ పక్కన కర్రీ కూడా వండుతున్నాను. ఓ పక్కన చపాతీ కాలుస్తున్నానన్నమాట. ఇంక ఈ చపాతీలన్నీ కాల్చేసి పక్కన పెట్టేసుకొని ఇంక అప్పుడైతే ఆమ్లెట్ వేసేసుకొని ఇంకా రోల్ చేసి అయితే ఇచ్చేస్తాను. దీనికంటే కర్రీయే బెటరు. ఒక్కొక్క ఆమ్లెట్ వేసి ఒక్కొక్క రోటీ తీసి పక్కన పెట్టి ఇది చాలా కొంచెం కష్టంగానే ఉంటది. కాకపోతే ఇలా కూడా ఎగ్ రోల్ ఇష్టపడతారు కదా తినడానికి. పైగా ఎగ్ అనేది చాలా మంచిది. ప్రతిరోజు టిఫిన్‌కి మనం ఏదో విధంగా ఎగ్ ఇస్తేనే మంచిది కదా! ప్రోటీన్ ఎక్కువ ఉంటది. అందుకని చెప్పేసి నేను కష్టమన్నా కూడా మనకి కొంచెం ఆరోగ్యానికి ఏది మంచిదో అదే నేను ఎక్కువ చేస్తూ ఉంటాను. అందుకని చెప్పేసి ఇలా ఇంకా ఆమ్లెట్ వేసేసి ఇంకిలా రోల్ చేసేసి ఇచ్చేసానమాట. ఇంకా మధ్యలో ఇలాగ టమాటో సాస్ ఇలా వేసేసుకొని ఇలాగ అప్లై చేసేసి ఇంకా మనం ఏమన్నా వెజిటేబుల్స్ కూడా పెట్టేసుకొని ఇలా రోల్ చేసి ఇచ్చేస్తే సరిపోతుంది. కానీ ప్రొద్దుట ఇంక అంత టైం లేదు కనుక నేను మామూలుగా నార్మల్‌గా ఇలా రోల్ చేసి అయితే ఇచ్చేసాను. చాలా ఇష్టంగా తిన్నారు. ఎందుకో ఈరోజు టిఫిన్ సరిపోలేదు. ఎప్పుడు టిఫిన్ ఫుల్‌గా పెడతాను. ఈరోజు కొంచెం అంటే టిఫిన్ అంత బాగా నచ్చేసింది వాళ్ళకి. అలా నచ్చినప్పుడు ఏంటంటే మనకి ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎక్కువ ఉన్నప్పుడు ఎవ్వరికీ తినబుద్ధి కాదు. తక్కువ ఉన్నప్పుడు ఇంకా ఉంటే బాగుండనిపిస్తది. ఈరోజైతే అలాగే అయ్యింది. అందరికీ బాగా నచ్చేసిందంట. కాకపోతే సరిపోలేదు అనేసి అన్నారు. అప్పుడు చెప్తానమాట. సరిపోయినప్పుడు మాత్రం ఫుల్లుగా అంటే ఎక్కువ ఉందనుకో టిఫిన్ ఒరేయ్ అలా తినకూడదు ఫుల్లుగా తినాలని చెప్తాను. అదే ఆ రోజు టిఫిన్ తక్కువ ఉందనుకో ఒరేయ్ టిఫిన్ అంటే టిఫిన్‌లాగే తినాలి, తక్కువ తినాలి అని చెప్తానమాట. మా పిల్లలు నవ్వుతారు. అదే ఎక్కువ ఉండని తినండ్రా అనేసి ఈ కుక్కి పెడతావో లేనప్పుడు ఇలా చెప్తావో భలే చెప్తావమ్మా నువ్వు అనేసి మరి ఏం చేస్తాం అలాగే సర్ది పెట్టేయాలి. అలాగే మాటలతోటే బూరెలొండేయాలమాట. ఇక్కడైతే టిఫిన్ అయితే రెడీ అయిపోయింది. నచ్చేసింది. ఇంకా టమాటో సాస్ పైన ఇలా వేద్దామంటే
ప్యాకెట్ అయిపోయింది. బాటిల్ ఉంది, అది ఓపెన్ చేయలేదనమాట. నాకే భలే నవ్వొచ్చింది. పైన ఇలా కొంచెం డెకరేషన్‌కి ఇలా వేద్దాము డిజైన్ కింద లైన్స్ ఇలా వేద్దాం అనుకుంటే అందులో లేక అలాగా అయితే అయ్యిందన్నమాట. నాకు చాలా నవ్వొచ్చిందన్నమాట. ఇంక అలానే ఉంచేసాను, పెద్ద నేనేమి ఇది చేసేయను. ఇంక ఇక్కడైతే చేపలామొచ్చింది. ఇంక చేపలన్నీ అది ఒక చెరువు చేప తీసుకొచ్చింది. ఇంక మన చెరువు చేప అనగానే ఎక్కడో ఇంక నోరు ఊరుతది. సరేలే అని చేసి ఇచ్చేసేయలే అంటే, ఇంకా పైన అమ్మ కూడా తీసుకుంది. అక్కడ పైన అమ్మ వాళ్ళకి చేప చేస్తుందని చెప్పి నేను కూడా పైకెళ్ళి చేప అన్నీ చేయించుకొని కిందకి తెచ్చేసానమాట. ఇంకా చేప అంతా శుభ్రం చేసేసింది కదా! నేను శుభ్రంగా కడిగేసి ఇంకా ఉప్పు, పసుపు, నిమ్మరసం వేసి శుభ్రం కడిగేసాను. ఇంక దాంట్లో కొంచెం ఉప్పు, పసుపు, కారం అయితే వేసేసి పెడుతున్నాను. ఎందుకంటే ముక్కలు చప్పగా అవ్వకుండా, టేస్ట్ పోకుండా ఇంకా కొంచెం కొంచెం అన్నీ లైట్‌గా వేసేసి కలిపేసి అయితే ఓ పక్కన పెడుతున్నాను. మళ్ళీ చెయ్యి పెట్టలేక దాన్ని అలాగా పైకి గాల్లోకి ఎగరేస్తున్నాననమాట. నవ్వొద్దు. ఎందుకంటే మళ్ళీ చెయ్యి పెట్టి, మళ్ళీ చెయ్యి కడిగి ఇంకెన్ని సార్లు ప్రొద్దుట లేసి, వంట చేసి, నైట్ పడుకునే వరకు ఆ చెయ్యి ఇంకా ఏదోటి ఆహ్, ద కడగడం, మళ్ళీ చెయ్యి కడగడం, మళ్ళీ ఏదోటి ముట్టుకోవడం, చెయ్యి కడగడం ఇలాగే అయిపోతుందన్నమాట. అన్ని సార్లు చెయ్యి కడిగి చెయ్యి అరిగిపోతుంది. ఇంకా అందుకని చెప్పేసి అలా గాల్లో ఎగరేసానమాట. ఇంక ఇక్కడ పచ్చి మసాలా చేసుకున్నాను. ఈరోజైతే ఇలాగ చక్కగా అంటే ఎప్పుడు పౌడర్ చేసుకొని పెట్టుకుంటాను. ఈరోజు ముద్ద మసాలా అన్నమాట. ముద్దగా చేసుకొని చేపల కూర అయితే చేస్తాను. పౌడర్‌లన్నీ అయిపోయినాయన్నమాట ఇంకా. ఇప్పుడు చేయలేక ఇలా అయితే చేస్తున్నానన్నమాట. ఓ పక్కనైతే ఇంకా ఉల్లిపాయ, టమాటా, అల్లం, వెల్లుల్లి ఇవన్నీ పేస్ట్ చేసేసుకొని పెట్టేసుకుంటున్నాను. ఇంకొక్కొక్కసారి ఒక్కొక్కలాగమాట చేస్తూ ఉంటాను. ఇంక ఇలాగే చేయాలి, అలాగే చేయాలని కాదు. ఇక్కడైతే ఇంక మొత్తం ఇప్పుడు పేస్ట్ చేసి తెచ్చేసుకుంటాను. ఇంకైతే ఒక కడాయి అయితే పెట్టేసుకున్నాను చేపల కూర కోసం. ఇప్పుడైతే కర్రీ చేసేస్తాను. ఇంకా దీనికి సరిపడా కొంచెం ఆయిల్ అది అన్నీ వేసేసుకొని, ఇంకా చేపల కూర చాలా బాగుంటుంది కదా! నాకైతే చాలా ఇష్టం. ఈరోజు కాయగూరలు కూడా లేవులేండి. కాయగూరలన్నీ అయిపోయినాయి. ఇంక తెచ్చుకునే అంత టైం లేదు. సరే అని చెప్పేసి ఇంకా చేప వచ్చింది కదా అని తీసేసుకున్నాను. లేదంటే కాయగూరలే వండుతాను. చేప అది శుభ్రం చేయలేక నీరసం వచ్చేస్తుందన్నమాట. అవన్నీ క్లీన్ చేసినప్పటికి ఎందుకొచ్చిన చేప, ఇప్పుడు అవన్నీ క్లీన్ చేయాలా, మళ్ళీ ఫ్రెష్ అయిపోయిన తర్వాత మళ్ళీ అవన్నీ చేయాలంటే చిరాకుగా అనిపించి ఈ మధ్య అస్సలు తీసుకుంటలేదు. కాకపోతే ఈరోజు ఇంక కాయగూరలు లేవని చెప్పేసి అయితే ఇంక చేప తీసుకున్నానన్నమాట. బాగుంది చేప, చాలా ఫ్రెష్‌గా ఉంది. ఇక్కడ ఆయిల్ వేడైపోయింది. ఇందులో ఇంకా ఉల్లిపాయ, టమాటా, అల్లం, వెల్లుల్లి పేస్ట్ చేసుకొని పెట్టుకున్నాను కదా! అది పచ్చిదనం పోయేంత వరకు వేయించుకోవాలి. ఇంకా చేపల కూర ఎలా వండాలన్నది ఇంక చెప్పేస్తున్నాను. కొత్త వాళ్ళు చూస్తూ ఉంటారు కదా! అందులోనే ఇంకా ఉప్పు, పసుపు వేసేసుకొని ఫ్రై చేసామంటే చక్కగా తొందరగా ఫ్రై అయిపోతది. పచ్చిదనం కూడా ఉండదు. పచ్చి వాసన ఉండదన్నమాట. తొందరగా ఫ్రై అయిపోద్ది. ఇంకా అలా వేసేసుకుని ఇంకా మంచి కలర్ అయితే వచ్చే వరకు వేయించేసుకోవాలి. ఇక్కడ పచ్చి మసాలా ముద్ద పెట్టుకున్నాను కదా! ఇది జీలకర్ర, ధనియాలు, గసగసాల పేస్ట్ మాట ఇది. ఇంకా అది కూడా వేసేసి ఇది కూడా పచ్చిదనం పోయేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి. నాకైతే ఇంక చిన్నప్పుడు విషయం అయితే గుర్తొచ్చింది. మా అమ్మ ఇలా అన్నీ కొంచెం కొంచెం వేసి మసాలా నూరమని చెప్పేదన్నమాట. అంటే అప్పట్లో ఇంకా మిక్సీ ఉన్నాయేంటంటే వాళ్ళకి నూరిందే ఎక్కువ ఇంపార్టెంట్ ఇచ్చేవారన్నమాట. నూరితేనే అదేదో పెద్ద టేస్ట్ వస్తది అన్నట్టుగా. నిజంగా టేస్ట్ ఉంటదిలేండి. అలాగే ఇప్పుడు నేను ఆ మసాలా వేశాను కదా! ఆ ఫ్లేవర్ అయితే చాలా బాగా నచ్చింది నాకు. బావుంది. కాకపోతే ఇంకప్పుడు అలాగే నూరించి కొంచెం నూరమనేవాళ్ళు. హెల్ప్ చేయమంటే మేము ఎక్కువ కొంచెం హెల్ప్ చేసి ఇచ్చేవాళ్ళం అమ్మకి. అదైతే గుర్తొచ్చిందన్నమాట. ఇదంతా పచ్చిదనం పోయేంత వరకు ఫ్రై చేసేసుకొని ఇందులో ఇప్పుడైతే కారం కూడా వేసేసుకోవాలి. నేను ఒక 2 టేబుల్ స్పూన్ కారం వేసాను. మా ఇంట్లో తినరు కనుక. కానీ దీనికి కరెక్ట్‌గా ఒక 3 టేబుల్ స్పూన్లు అయితే పడతదండి కారం. ఇంట్లో కొంచెం తక్కువ తింటారు కనుక నేను ఒక స్పూన్ తగ్గించేసానన్నమాట. ఏంటంటే ఇంక చేపల కూర, చికెన్, మటన్ ఇలాంటి వాటిలకి ఏంటంటే కొంచెం కారం వేసుకోవాలి. లేదంటే కొంచెం బాగోదు. మన ఇంట్లో వాళ్ళకి చెప్తే అర్థం కాదు. నువ్వు కారం వేయొద్దు అనేసి అంటూ ఉంటారన్నమాట. ఇంక సరేలే ఇంక వాళ్ళ కోసం అందరూ తినాలి అంటే ఇంకా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగానే మనం చేయాలి కనుక ఇంకా కారం తగ్గించి అయితే
చేసేసాను. పెద్ద కారంగా కూడా 3 స్పూన్‌లేసినా పెద్ద కారం ఉండదు. మరీ కారం అయితే మనం కూడా తినం కదా! దానికి ఎంత పడతదో అంత మాత్రమే వెయ్యాలి. ఇంకా అది కూడా వేయొద్దు అంటే ఇంకా మనం ఏం చేయలేమన్నమాట. ఇంకా అలాగే వండేస్తున్నాను. ఇంక ఇక్కడ కలిపి పెట్టుకున్న చేప ముక్కలున్నాయి కదా! ఈ గ్రేవీ మరిగిన తర్వాత ఇంక ఇవన్నీ వేసేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలిపేసి పచ్చిగా ఉన్నాయి కనుక ఇప్పుడు మనం కలిపేసుకోవచ్చు గరిటెతోటి. తర్వాతయితే గరిటె పెట్టకుండా ఆ డేక్షనయితే మనం డేక్షని పట్టుకొని తిప్పాలన్నమాట. గరిటె పెట్టకూడదు. చేప ముక్కలు వేసినప్పుడు ఏంటే కొంచెం చెదిరి పడిపోయింది. అందుకే కొంచెం తుడుస్తున్నాను. చేపల పులుసు ఎంతమందికి ఇష్టమో కామెంట్ పెట్టండి. ఇంకా మూత పెట్టేసైతే ఇంక దాన్ని కొంచెం మీడియంలో పెట్టేసి అలా వదిలేసాను. ఒక 5, 10 నిమిషాలు. ఇంకా వేరే పనైతే చూసుకుంటున్నానన్నమాట. ఈరోజు బయటకు కూడా వెళ్ళాలి. ఎందుకంటే ఇంక మా అమ్మాయి వాటర్ బాటిల్ లేదు అనేసి అంటే వాటర్ బాటిల్ ఉంది గానీ సరిపోవట్లేదు వాటర్ అని చెప్పిందన్నమాట. ఇక్కడ చేపల కూర అయితే రెడీ అయిపోయింది సూపర్‌గా. వాటర్ బాటిల్ ఏంటంటే చిన్నగా ఉండాలంట, ఎక్కువ నీళ్ళు పట్టాలంట, ప్లాస్టిక్ ఉండకూడదంట, స్టీల్ ఉండాలంట, ఇలా ఏదో పెద్ద లిస్ట్ చెప్పింది. బాటిల్ ఏమో చిన్నగా ఉండాలంట. వాటర్ ఏమో ఎక్కువ పట్టాలంట. ఎక్కడ పడతది? సరే నేను ట్రై చేస్తాను. ఒకసారి చూసొస్తా అని చెప్పేసి ఇంక మేము వంట చేసేసి ఇంక అమ్మ నేనైతే ఇంక సూపర్ మార్కెట్‌కి అయితే బయలుదేరుతున్నాము. ఇంకా ఆవిడ చెప్పిన లక్షణాలతో ఏ బాటిలు నాకు కనిపించలేదు. ఒకవేళ నిజంగా నేను తీసుకున్నా ఆ అమ్మాయికి నచ్చదు. ఇంకెందుకొచ్చిందిలే తన్నే ఈవినింగ్ కాలేజీ నుంచి వచ్చిన తర్వాత తీసుకొద్దాంలే అని చెప్పేసి అయితే ఇంక మేము చూసాం గానీ హ్మ్. అంటే నచ్చదు కదా తనకి. ఇంక తన్నే తీసుకొద్దాంలే అని చెప్పేసి అయితే ఇంక ఏమీ తీసుకోకుండా ఇంటికొచ్చేసాము. ఇంతేనండి ఈరోజు వీడియో వచ్చేసి మీకు కూడా బాగా నచ్చిందనుకుంటాను. నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్ అసలు మర్చిపోవద్దు. ఇదిగో అన్ని బాటిల్లు చెక్ చేశాను. దీన్ని వాటర్ ఎక్కువ పట్టాలంట. ఇదైతే చాలా పెద్దగా ఉంది. కాకపోతే ఏంటంటే చాలా పొడవుగా ఉందన్నమాట. మనం మళ్ళీ క్లీన్ చేయడానికి మనం ఏంటది ఆ బ్రష్ లోపలికి సరిపోదన్నమాట. అందుకని చెప్పేసి ఆలోచించి పక్కన పెట్టేశాను. ఇంకా ఆవిడనే తీసుకున్నాననుకో తనకు నచ్చింది తీసుకుంటది. లేదంటే తెచ్చిన ఇదికి మళ్ళీ పేచీ పెట్టేసి ఇంక మళ్ళీ ఏడుస్తది నచ్చలేదని చెప్పి నేనా ఒకసారి తెస్తే మళ్ళీ మార్చనమాట. ఇంకా దాన్ని పక్కనన్నా పెట్టేస్తాను గానీ ఇంక మార్చడానికి పదే పదిసార్లు షాప్‌కెళ్ళడం నాకిష్టం ఉండదు. ఇంక అందుకని ఈవినింగ్ తను తీసుకొద్దామని చెప్పేసి అమ్మ, నేను అయితే ఇంక ఇంటికొచ్చేసాం. ఇంతేనండి. బాయ్ అండి.